Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. So in this video, I'm going to explain some of the important details of the Assistant Manager notification released by the General Insurance Corporation of India. ఇది రీఇన్సూరెన్స్ అండి. సో ఇక్కడ ఈ కార్పొరేషన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ అండ్ సాలరీ పార్ట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ జాబ్. ఓకే, సో ఇక్కడ చూడండి, జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రీఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాస్ ఏంటంటే ది ఇండియన్ రీఇన్సూరర్ ఈజ్ 10th లార్జెస్ట్ రీఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్. చూడండి, ఓకే. సో ఇక్కడ వరల్డ్లోనే 10th లార్జెస్ట్. సో ఇక్కడ మొత్తం కూడా అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయని అంటే ఏంటండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 110 వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇది. ఓకే, సో ఒకసారి చూడండి, పొజిషన్ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 టు బి పోస్టెడ్ ఇన్ హెడ్ ఆఫీస్ ముంబై. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో అంటే ఎనీవేర్ ఇన్ ఇండియా వర్క్ చేస్తాం అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ అండి. ఇనీషియల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి పోస్టెడ్ ఇన్ హెడ్ ఆఫీస్ ముంబై. ఓకే, అండ్ విల్ బి లయబుల్ టు బి పోస్టెడ్ ఎనీవేర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది కార్పొరేషన్. ఓకే, సో ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ మిగతా కంట్రీలలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ కూడా వర్క్ చేయడానికి ఓకేనా వన్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అలాంటి విషయం ఎవరికైనా ఉండేది ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్స్ అండి ఇది. సో ఒకసారి ఇంపార్టెంట్ డీటెయిల్స్, మొత్తం 110 వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి, రిజిస్ట్రేషన్ 4th నుంచి 19th వరకు డిసెంబర్ 2024. ఓకే, సో ఇక్కడ ఫీ తర్వాత చూద్దాం. టెంటాటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటంటే 5th January 2025. ఓకే, 5th January 2025 అంటే ఇప్పటి నుండి ఒక 1 month టైమే ఉంది మనకి. ఓకే, సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంతగా మనం అక్కడి వరకు వెళ్ళకపోవచ్చు, బట్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఏంటండి డీటెయిల్స్ ఇవన్నీ. సో ఒకసారి మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే మొత్తం 110 వేకెన్సీస్లో జనరల్ ఓకేనా జర్నలిస్ట్ ఎన్ని ఉన్నాయని అంటే మొత్తం 18 ఉన్నాయండి. ఓకేనా, మొత్తం 18 ఉన్నాయి. సో ఇక్కడ అంటే మొత్తం 110లో ఓకేనా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. జర్నలిస్టులు మాత్రం ఎన్ని ఉన్నాయి, మొత్తం 18 ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 18 ఉన్నాయి అన్నట్టు. ఇక మిగతావి స్పెషలిస్ట్ ఆఫీసర్స్, అవి ఏంటో చూద్దాం. ఓకే, ఈ జనరల్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఏంటంటే మినిమం 55%. ఓకేనా, మినిమం 55% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. సో ఇక్కడ చూడండి, సో ఎనీ డిగ్రీ ఇక్కడ ఎలిజిబిలిటీ, బట్ డిగ్రీలో మినిమం 60% ఉండాలి. ఓకేనా, అది ఎవరికి, జనరల్కి ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీకి అయితే 55% డిగ్రీలో ఉండాలి. ఓకే, ఇక్కడ డిజైరబుల్ ఏంటి అని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓకేనా ఎంబీఏ. సో ఇది ఉండాలని కంపల్సరీ ఏం కాదు. ఓకే, బట్ డిజైరబుల్ అది. ఓకేనా, డిజైరబుల్ కంపల్సరీ మాత్రం డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు, బట్ ఇక్కడ డిజైరబుల్ ఇది కొంచెం ప్రిఫరెన్స్ అన్నట్టు. ఓకే, లీగల్ ఓకేనా. సో లీగల్ వరకు వచ్చేసరికి 9 ఉన్నాయి, ఇక్కడ 110లో. సో లీగల్కి ఏంటండి మనకు లా చేసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మినిమం 60% జనరల్ ఓబీసీ వాళ్ళకి, 55% ఎస్సీ ఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక పర్సన్ డిగ్రీ చేశాడు. ఓకేనా, డిగ్రీ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్, తర్వాత ఆ పర్సన్ ఎల్ఎల్బి చేశాడు. ఓకేనా, ఎల్ఎల్బి చేశాడు. ఇప్పుడు దేనికి ఎలిజిబుల్ అని అంటే ఈ రెండింటికి ఎలిజిబులే, కానీ దేనికో ఒక్కదానికే చేయాలి. ఓకేనా, దేనికో ఒక్కదానికే చేయాలి. చేస్తే జర్నలిస్ట్లకి లేదంటే లీగల్కి. ఇక్కడ రెండింటికి ఎలిజిబుల్ అవుతాడు. రెండింటికి ఎలిజిబుల్ అయినప్పుడు ఓకే, సో ఇక్కడ ఏదో ఒక్కదానికి మాత్రమే అప్లై చేయాలి. మరి ఇన్ కేస్ రెండింటికంటే ఎక్కువ అప్లై చేస్తే, ఒకదానికంటే ఎక్కువ అప్లై చేస్తే లాస్ట్ మనం దేనికైతే అప్లై చేసామో అంటే ఫస్ట్ జర్నలిస్ట్ చేశారనుకోండి, తర్వాత లీగల్ చేశారనుకోండి, ఈ లాస్ట్ అప్లికేషనే వ్యాలిడ్ అవుతుంది, ముందుది ఫోర్ఫెయిట్ చేస్తారు. ఓకే, దట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ మైండ్. సో హెచ్ఆర్లు ఎన్ని ఉన్నాయండి, 6 ఉన్నాయి. అంటే 110లోనే 6 హెచ్ఆర్, దీని క్వాలిఫికేషన్ ఇది. ఓకే, ఇక ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, అందులో ఇది క్వాలిఫికేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. ఐటీలో మొత్తం ఎన్ని ఉన్నాయండి, 22 ఉన్నాయి. ఓకే, ఐటీలో 22 ఉన్నాయి. సో ఐటీ చూడండి, బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఇదంతా కూడా మినిమం 60%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55. ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ ఏంటండి జనరల్
ఓబీసీ క్యాండిడేట్స్ 55 ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఇక్కడ క్యాండిడేట్స్ అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఓకేనా. సో ఇక్కడ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది లేకపోతే ఇవి రెండు ఉండాలి ఓకేనా, ఇవి రెండు ఉండాలి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు ఓకే. ఎసెన్షియల్ స్కిల్స్ యాజ్ మెన్షన్ బిలో. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి. సో యాక్చువరీ ఓకేనా, యాక్చువరీలో మొత్తం 10 ఉన్నాయి, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఓకేనా 20 ఉన్నాయి, మెడికల్లో 2 ఉన్నాయి. ఇది క్వాలిఫికేషన్ మీరు చూసుకోండి. ఫైనాన్స్ ఓకేనా, ఫైనాన్స్ 18 ఉన్నాయి. బీకామ్ విత్ 60% ఫర్ జనరల్ అండ్ ఏంటండి ఓబీసీ 55 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఓకే. సో ఇక్కడ డిజైరబుల్ ఏంటంటే ఎంబీఏ ఫైనాన్స్ ఇవి ఓకేనా. సో ఇప్పుడు డిగ్రీ వాళ్ళు ఫైనాన్స్కి ఎలిజిబుల్ అవుతారు, జర్నలిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా. కానీ ఎంబీఏ కనుక చేశారనుకోండి దీనికి చేస్తే బెటర్ ఓకే. సో ఇక్కడ ఏదో ఒక్కదానికే చేయాలి, మీరు ఏదో ఒక్కదానికి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ 110 వేకెన్సీస్ ఉన్నాయి ఓకే. సో ఇవన్నీ ఒకసారి కంప్లీట్గా మనం టెలిగ్రామ్ ఛానల్లో నేను అన్నీ పోస్ట్ చేశానండి ఓకేనా. సో 110లో జనరల్ ఎన్ని ఉన్నాయనంటే 43 ఉన్నాయండి ఓకేనా. ఎస్సీ 15 అన్నీ కలిపి అన్నట్టు ఇది అన్నీ కలుపుకొని మీరు చూడాలి ఓకేనా. ఎస్టీ 10 ఉన్నాయి, ఓబీసీ 34 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి, ఇవి మిగతా 5 4 ఇక్కడ ఓకేనా. 1 ఏంటండి 8 ఇక బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలిపితే అందులో 2 ఉన్నాయి అన్నట్టు ఓకే. సో ఇవి ఈ వేకెన్సీస్ అవి డీటెయిల్స్. సో మనకి ఏజ్ క్రైటీరియా కనుక చూసేది ఉంటే మినిమం 21 మ్యాక్సిమం 30 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అంటే 21 నుంచి మ్యాక్సిమం ఎంత ఉండాలండి 30 ఇయర్స్. ఇది ఎవరికి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓకేనా. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి అంటే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి +3 ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే 33 ఇయర్స్ వరకు రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఉంటుంది ఇది ఓకేనా, +5 అంటే 35 ఇయర్స్ వరకు రాయొచ్చు. అంటే 36లోకి ఎంటర్ కావద్దు అన్నాడు వీళ్ళు 34లోకి ఎంటర్ కావద్దు, వీళ్ళు 31లోకి ఎంటర్ కావద్దు, 30 వరకు ఓకే ఓకే. సో ఇది కండిషన్స్ ఇవ్వండి ఓకే. సో ఇవన్నీ ఒకసారి చదవండి. ఐ హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్ దిస్ నోటిఫికేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఓకే. యూ కెన్ ఫైండ్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. జాయిన్ దట్ ఛానల్ ఓకే ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో చూడండి బేసిక్ పే 50,900 ఇక్కడ 25. సో ఇక్కడ టోటల్ ఎమ్యూల్మెంట్స్ ఏంటండి 85,000 పర్ మంత్ ఓకేనా. అదర్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని ఏంటండి అదర్ బెనిఫిట్స్ 45,000 ఓకేనా. సో ఇక్కడ టోటల్ ఎమ్యూల్మెంట్స్ శాలరీ బేస్డ్గా 85 అంటే 1,30,000 పర్ మంత్ వరకు ఇక్కడ వస్తాయి ఓకే. సో అది ఇక శాలరీ బేస్డ్గా ఇది హయ్యర్ పొజిషన్ ఓకే. ఇది సో ఇక్కడ చూడండి మనకి సర్వీస్ కండిషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ గవర్న్డ్ బై టర్మ్స్. ఇక్కడ ముంబై ఓన్లీ ఓకేనా, ముంబైలోనే వర్క్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓకేనా ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా అబ్రాడ్ ఓకేనా యాజ్ డీమ్డ్ నెసెసరీ. హవెవర్ ద ఇనిషియల్ పోస్టింగ్ విల్ బి ఇన్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఓన్లీ. ఇనిషియల్గా హెడ్ ఆఫీస్లోనే పోస్టింగ్ వస్తుంది, తర్వాత మాత్రం ఓకేనా ఎక్కడైనా చేయదు, అక్కడ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీ ఓకే. సో ఒకసారి చూడండి ఎగ్జామినేషన్ విల్ బి ఏంటండి 5th January 2025. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటండి విజయవాడ గుంటూరులో ఇచ్చారు ఎగ్జామ్. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఈ రెండిట్లలో సెంటర్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూస్తే ఇది జర్నలిస్ట్లకు అండి. జర్నలిస్ట్ ఎవరికైతే జర్నలిస్ట్ సీమ్లకి అటెంప్ట్ చేస్తారో వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళు. సో పార్ట్ ఏలో ఏంటండి ఒకటే రోజు ఉంటుంది ఎగ్జామ్ ఇదంతా కూడా ఓకేనా. ఇది వేరు ఉండడం వల్ల డిఫరెంట్ డేస్ కాదు, డిఫరెంట్ టైం కాదు, ఒకటే రోజు కంటిన్యూస్గా ఉంటుంది. సో పార్ట్ ఏ ఏంటండి హయ్యర్ ఆర్డర్ రీజనింగ్, అబిలిటీ, క్రిటికల్ థింకింగ్. అంటే ఇక్కడ ఏంటండి మనకి క్రిటికల్ రీజనింగ్ వస్తుంది, క్రిటికల్ రీజనింగ్ ఇస్తారు ఓకే. సో ఇక్కడ ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్ బిలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే మిగతాది బ్లడ్ రిలేషన్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కానీ అవి వస్తాయి, ఇది క్రిటికల్ రీజనింగ్ అని ఓకేనా. సో ఇదంతా ఆబ్జెక్టివ్ పార్ట్. నెక్స్ట్ ఏంటండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. ఎన్ని మార్క్స్ 25 మార్క్స్ ఓకేనా. ఎన్ని మార్క్స్ అని 25. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25. ఇవి 40 ఇవి 40 ఇవి ఏంటండి 20 ఓకేనా. జనరల్ అవేర్నెస్ నుంచి 20 వస్తాయి ఓకేనా. న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ లిటరసీ అంటే అర్థమెటిక్ అండ్ కంప్యూటర్ రెండు కలిపి 15 మార్క్స్ ఉంటాయి ఓకే. టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్సే, ప్రిసీజ్ అండ్ కాంప్రహెన్షన్.
అంటే ఇది డెస్క్రిప్టివ్ పార్ట్ అండి. ఓకేనా, రాయాలి కంప్యూటర్లో మనం కీబోర్డ్ యూజ్ చేస్తూ రాయాలి. ఒకటే రోజు ఉంటుంది, ఇవన్నీ కూడా 30 మార్క్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్, అంటే ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్. మొత్తం 150 మార్క్స్, 123 క్వశ్చన్స్. ఓకే, సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో కాంపిటీషన్ ఉంటుందంటే ఎక్కువగా. సో ఇక్కడ జర్నలిస్ట్ వాళ్ళకి అది, మరి ఇక్కడ ఎవరైతే స్పెషలిస్ట్ స్ట్రీమ్ అంటే లీగల్ హెచ్ఆర్ వాళ్ళకి చేశారో వాళ్ళకి పార్ట్ ఏలో హయ్యర్ టెక్, ఇక్కడ క్రిటికల్ రీజనింగ్ బదులు ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటే డిఫరెంట్, మిగతావన్నీ సేమ్. మళ్ళీ మిగతావన్నీ సేమ్. ఓకేనా, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే హెచ్ఆర్ చేశారనుకోండి, మీకు హెచ్ఆర్ చేసిన సిలబస్ నుంచి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాయింట్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఆన్లైన్ టెస్ట్ ఏంటంటే 60% ఫర్ జనరల్ అండ్ ఓబీసీ, 50% ఎస్సీ ఎస్టీ. అంటే ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 150 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, 60% అని అంటే ఎంత? 90. ఓకే, అంటే 90కి అబోవ్ వచ్చిన వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. అంటే 90 వస్తే జాబ్ వచ్చిందని కాదు, 5 వచ్చిన వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. ఇక 90కి బిలో వచ్చాయి అనుకోండి, వీళ్ళు ఫెయిల్ అయినట్టే. ఓకే, 90కి అబోవ్ వచ్చిన వాళ్ళ నుంచే, ఓకే, ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఓకేనా, ఈ 90కి అబోవ్ ఎంతమందికి వచ్చారు? 20 మెంబర్స్కి వచ్చారు. ఆ పైన 10 ఎవరైతే హైయెస్ట్గా ఉన్నారో, అంటే 20 మెంబర్స్ లిస్ట్ ఉంటుంది, కానీ పైన హైయెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఓకేనా, సో 90 వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళని కన్సిడర్ చేయాలి. ఓకేనా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ మొత్తం కలిపి ఏంటంటే 60. ఇక క్యాండిడేట్ హ్యాస్ టు సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ స్టేటెడ్ అబౌవ్ ఇన్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ది సెలెక్షన్. ఓకేనా, సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ప్రతి దాంట్లో రావాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే, ఓకే, సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకే, ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4 ఆఫ్ ద మార్క్స్ అసైన్డ్ టు దట్ క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో మనకు క్వాలిఫై కావాలి, మినిమం క్వాలిఫై అవుతూ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఓకే, సో డ్యూరేషన్ ఇక ఇక్కడ మనకి మొత్తం ఏంటి అంటే, ఒకసారి కంప్లీట్గా చూస్తే, మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకటి గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ 2 ఉంటాయి. అంటే ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి, ఓకేనా, లిస్ట్ ఇస్తారు. వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఇవి 2 కూడా ఒకటే రోజు కండక్ట్ చేస్తారు. ఓకే, అంటే 3 స్టేజ్ ఎగ్జామ్ అన్నట్టు. ఓకే, 3 స్టేజ్ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ డీటెయిల్స్ కూడా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ with respect to this notification, you can ask that doubt in the comment section below. I will try to answer it. Okay, so I will try to clarify whatever the doubt you have with respect to this notification. చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఓకే, సో ఒకసారి కంప్లీట్గా నోటిఫికేషన్ చదవండి. చదివిన తర్వాత ఇన్ కేస్ ఎక్కడైనా అర్థం కాకపోతే, ఇది ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ ఛానల్లో, ఇంగ్లీష్ బై వినోద్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో ఇది కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ నేను పోస్ట్ చేశానండి. ఓకేనా, ద లింక్ ఆఫ్ దట్ టెలిగ్రామ్ ఛానల్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, మీరు అందులో జాయిన్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.